కులదేవత తెలియని వాళ్ళకి కొంత వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పలేకపోతే కనుక వాళ్ళకి ఒక 3 రోజులు వారం రోజులు వాళ్ళు కనుక ఏదైనా ఒక ఈశ్వరుడి యొక్క గుళ్ళో వాళ్ళు కనుక కొంత పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయని కానీ లేకపోతే ఎవరైనా నారాయణ స్వరూపాన్ని పూజించేటువంటి వాళ్ళకి ఇష్టదేవత మంత్రం కానీ వెళ్ళినట్లయితే అమ్మవారికి కానీ వెళ్ళినట్లయితే తప్పకుండా వాళ్ళకి కళల్లో అది కనపడుతుంది. ఆ సంకేతాలు వాళ్ళకి వస్తాయి. ఎక్కడో అక్కడ అట్లీస్ట్ వాళ్ళ ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఎక్కడైనా కనపడి మన కులదేవత ఇది, మనం ఆరాధన మానేశాము అని చెబుతారు కూడా. వాళ్ళకి అది చాలా ఫస్ట్గా ఎక్కువ పనిచేస్తుంది. అది నేను విశ్వసిస్తాను. కులదేవత ఆరాధన, తల్లిదండ్రులు ఇవన్నీ మా ప్రథమ దేవతలు కదా. కులదేవతతో పాటు గ్రామదేవత కూడా. అదే కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవత 3 ఉంటాయి. కులదేవత ముందు, గ్రామదేవత, ఇష్టదేవత. అందుకనే ఏ ఆచార ప్రకారం ఇప్పుడు మనకు ఇక్కడ ఉంది సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని అనాదిగా ప్రతిష్ఠించారు. అది మనకు వీలున్నప్పుడు ఒకసారైనా వెళ్ళి ప్రతిష్ఠించుకోవాలి. అలాగే మనకి ఇష్టదైవం ఉంటాడు, ఆ ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తారు. మీ కులదేవత ఇంకా ఎక్కడా దొరకలేదు, మీ ఇష్టదైవాన్ని మీరు చేసుకోండి. చెయ్యిగా ఆ సంకేతాలు వచ్చేస్తాయండి. రాకుండా అయితే ఉండదు. మన ప్రయాణం శ్రద్ధతో నమ్మకంతో ఉన్నప్పుడు దాని యొక్క ఫలితం కూడా అలాగనే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఇచ్చేటటువంటి హవనాలు ఏవైతే ఉన్నాయండి, దేవీ దేవతలు వచ్చి తీసుకెళ్తారు, అలాగే మన సిద్ధేశ్వర స్వామి వారు వీళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అంటే మీకు అది ఎలా మీ అనుభూతిలో ఎలా తెలుస్తుంది? అక్కడ నేను యజ్ఞం చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క సూక్ష్మ రూపం నాకు కొంత అగోచరం అవుతుంది. వాళ్ళనే కాదండి, ఇప్పుడు ఒకసారి వరాహ రూపం వస్తూ ఉంటుంది, అమ్మవారు అనేక రూపాలు వస్తూ ఉంటారు. అనేకమైనటువంటి మనం దృశ్యాలు నేను తీసిన కాదుగా, వాళ్ళు తీసిన ఫోటోల్లో దేవతాకృతులు ఆ రూపాలు వస్తున్నాయంటే ఆ రూపం అక్కడికి వచ్చినట్టేగా. కానీ ఎక్కువగా మీ ఎందుకు అది పెట్టమంటే ఆ రూపం మనకు కనపడినప్పుడు నేను ఎవరికో సంకేతం చెప్తాను అన్నప్పుడు వాళ్ళు ఫోటో తీస్తారు. ఇంకా మొత్తం టైం అంతా ఫోటోలు తీసుకోవడానికి పెట్టుకున్నారనుకోండి, ఆ కాన్సన్ట్రేషన్ వాళ్ళకి ఉండదు, మాకు ఉండదు. అంటే అగ్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ యజ్ఞం దగ్గరైనా ఒక రూపం మారుతుందండి. నేను గమనించాను, నాకు తెలిసి నేను మిగతా వాళ్ళ గురించి నేను చెప్పలేను. ఎవరి అనుభూతి వాళ్ళది. ఆధ్యాత్మిక అంటేనే అనుభూతి ప్రధానమైనటువంటిది. ఎవరి యొక్క అనుభూతి వాళ్ళది. నా అనుభూతిగా నేను ఎన్ని సంవత్సరాల బట్టి చూసింది ఏంటంటే, ఒక యజ్ఞం దగ్గర నేను కూర్చున్నప్పుడు ఆ యొక్క అగ్ని యొక్క జ్వాలని బట్టి, ఆ జ్వాల యొక్క వర్ణాన్ని బట్టి దేవత అక్కడ ప్రత్యక్షమైందని మాత్రం చెప్తాను నేను. ఇంకోటి ఏంటంటే, ప్రధాన ఆహుతులు ఇచ్చిన తర్వాత పూర్ణాహుతులు అనేక సార్లు ఏ దేవత గురించి మనం చేస్తామో ఆ దేవత వచ్చి పూర్ణాహుతి తీసుకెళ్ళినటువంటి సందర్భములు మేము గమనించాం. ఆ స్వర్ణవర్ణం వచ్చేస్తుందండి. ఆ స్వర్ణవర్ణం అనేది మామూలుగా అది కొంతమందికి అనుభూతి కలుగుతుంది. ఆ స్వర్ణవర్ణం వచ్చినప్పుడే ఆ జ్వాలలో మీరు ఆ దేవత అక్కడ ఉందని అనవచ్చు. అట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ హోమాలు కానీ చేసేటప్పుడు స్వాహ అన్నప్పుడు మాత్రమే వాటిని వేయాలి అని అంటుంటారు కదండి. అంటే మీరు ఇప్పుడు ఎవరితో చేయించేటప్పుడు వాళ్ళకి నచ్చిన రీతిలో వాళ్ళు వేసేస్తుంటారు కదండి. మరి ఆ దోషాలు ఏంటి పరిస్థితి చెప్తాం. అందుకని మేము ఏం చేస్తాం అంటే, మొట్టమొదటి కూడా ఒక యజ్ఞం చేసే ముందు వాళ్ళకి రెండు వాక్యాలు మీరు వినాలి అని చెబుతాం. ముందు డైరెక్ట్గా హోమం చెయ్యం, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం చేస్తాను నేను. ఎందుకంటే పూర్వకాలం నుంచి మనకి అగ్ని ప్రతిష్టాపన ఉన్నది. దురదృష్టవశాత్తు వాళ్ళు గ్యాస్ బండలు వచ్చాయి కాబట్టి అగ్ని ప్రతిష్టాపన లేనటువంటి గృహాలు అయిపోయినాయి. మనందరికీ కూడా అంతే. ఇప్పుడు నిత్యాగ్నిహోత్రం లేదు కాబట్టి ఇప్పుడు పూర్వం ఒకప్పుడు తల్లులు వాళ్ళు వండి 12 సార్లు దాంట్లో అగ్నిలో వేశారు, మనందరం కూడా చల్లగా ఉన్నాం. ఇప్పుడు అవి లేదు కాబట్టి వీళ్ళ అగ్ని కార్యక్రమం లేదు. మీరు ఎంత పెద్ద చండీయాగం చేయండి, ఏదైనా చేయండి, ముందు అగ్నిదేవుణ్ణి ఆరాధన చేయిస్తాను నేను. ఆ అగ్నిదేవుని ఆరాధన చేయించిన తర్వాత నేను వాడికి 2 మాటలు చెప్తాను, మీరు వినాలని చెప్తాను. ఇది 10 సార్లు చెప్తాను. చెప్పి ఏం చెప్తానంటే, వాళ్ళకి అగ్నిదేవుడి యొక్క భార్యలు ఇద్దరు నాయన, స్వాహాదేవి స్వధాదేవి. స్వాహ అంటే ఇప్పుడు నువ్వు వేస్తున్నటువంటి యజ్ఞంలో ఉన్నటువంటి ఆహుతి, ఇది ఆకాశానికి దేవతలకి ఆహారం కింద వెళుతుంది, ఇది వాళ్ళకి ఆహారం. అలాగే స్వధాదేవి అంటే పితృకార్యంలో చేసేటువంటిది అవుతుంది. కాబట్టి నీవు ఎంత స్వాహాగా వేస్తావో అది మాత్రమే వెళ్తుంది. నేను మంత్రం ఒకటేసారి చెబుతాను, నువ్వు ఇలా అన్నంలో వేసుకున్నట్టుగా ఇలా వేయకూడదు, ఆ యొక్క సుక్కుని పట్టుకుని ఇలా అనకూడదు, ఇలా ఏకధారగా అలా వేసేయాలి. ఒకే చోట వేయకుండా ఈ జ్వాలని కాపాడవలసిన బాధ్యత నీది. మంత్రం తప్పు చెబితే బాధ్యత మాది. సరైనటువంటి సమయంలో ఆహుతి ఇవ్వకపోతే దోషం మీది అని చెప్పి వాడికి ఎంత ఎడ్యుకేటెడ్ చేస్తాం. ఒకవేళ వాడి మధ్యలో కనుక అవగాహన లోపం వల్ల కానీ, లేకపోతే తెలియకపోవడం చేత కొన్ని ఉంటుంది కదా, వాళ్ళకి అవగాహన ఉండదు.
ఎందుకంటే ఆ వేడి దగ్గర కూర్చొని వాళ్ళు అది పట్టుకొని ఆ బరువు ఇవన్నీ ఉంటాయి కొన్ని కార్యక్రమాలు. అంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆపి 10 సార్లు చెప్తాను. ఎందుకంటే ఈ యజ్ఞం చేసి కొత్తవి తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదైవిక దోషాలు మనకున్నాయి. కాబట్టి పూజ చేసి దోషం తెచ్చుకోకూడదు. ఆదిదైవికంగా జరిగింది ఇప్పటికే మనం జరుగుతున్నాయి. అవునండి, ఆధ్యాత్మికం ఆది భౌతికం ఆది దైవికం మనకు ఉన్నాయి కదా, ఇప్పటికే మనకు ఉన్నవి చాలు. అంటే మళ్ళీ ఇది చేసి మళ్ళా మనం అందరం కలిసి కొత్త తప్పులు తెచ్చుకోవద్దు, ఇంత చెప్తానండి. మధ్యలో అయిన తర్వాత కూడా కర్మ ప్రాయశ్చిత్తార్థే మళ్ళీ గాయత్రి హవనం జరుగుతుంది. ఎందుకనంటే ఒకవేళ మధ్యలో వీళ్ళు ఫోన్ ఎత్తి ఇప్పుడు మనకి ఇప్పుడు సెల్ ఫోన్లో ఒకటి వచ్చాయి కదా, నాకే ఫోన్ రావచ్చు మీకే ఫోన్ రావచ్చు. అయితే నాకు చాలా ఇంపార్టెంట్, ఎవరికైనా ప్రాణం మీదకి వస్తే మాత్రం నేను ఎత్తి మాట్లాడతాను, తప్పదు మరి. కానీ ఇక్కడ ఏంటంటే సాధ్యమైనప్పటికీ కర్తని నేను ఎప్పుడు కూడా ఎలవ చేస్తున్నాను. నేను అప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచి అయితే నేను 40 సంవత్సరాలు బట్టి యజ్ఞయాగాదులు చేస్తున్నానో అప్పటి నుంచి కూడా అందరికీ కూడా యజ్ఞం చేసేటువంటి అర్హత ఉన్నది, మనం లేదని చెప్పడానికి లేదు. అది వాళ్ళని అలవాటు చేయించాను నేను. అట్లాగా నేను బ్రాహ్మణులు అడుగుతూ ఉంటాను నా దగ్గర బయట వచ్చినా కూడా, గురుగారు మేము వెయ్యాలని. లేదు, వాళ్ళని మొయ్యని యజ్ఞకర్త ఉన్నారు చేయని, వాళ్ళని పాలు పంచుకొని అప్పుడు వాళ్ళకి అనుభూతి కలుగుతుంది. దాంట్లో కొన్ని రకాలు ఉంటాయి. మరి వాళ్ళు ధనాన్ని వెచ్చిస్తున్నారు, దాంట్లో లీనమవుతే కానీ ఫలితం వస్తుంది. వాళ్ళు కూడా చేశాను ఒక అనుభూతి కలుగుతుంది. తద్వారా ఎప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ధర్మకార్యాచరణ చేయాలనే ఒక సంకల్పం. మీరు ఇందాక నన్ను అడిగారు మీకు ఎప్పుడు ఏం కలిగింది ఈ పీఠం యొక్క స్థితి అని. అలాగే వాళ్ళకి ఎక్కడ స్పందన కలుగుతుందో, ఎవడు ఎలా మారుతాడో మనం కూడా చెప్పలేం. ఒకప్పుడు రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు అంతవాడవుతాడని మరి ఎలా అయ్యాడు? మరి స్పందన ఎక్కడో కలిగింది. అలాగే ప్రతివాడు ఒక స్పందన ఉంటుంది, దాన్ని తట్టి లేపాలి. అంచేత అందరికీ ఉంది అగ్ని కార్యం, వీళ్ళు చేయాలి వాళ్ళు చేయాలి. అగ్ని పవిత్రమైనటువంటిదండి, దాన్ని ఎవరైనా చేయవచ్చు. కాకపోతే వాళ్ళకి నేను అనుకుని చాలామందికి చెప్తున్నాను, ఇప్పుడు నా దగ్గరికి వస్తుంటారు, వాళ్ళు కూడా నేర్పిస్తూ ఉంటాను, మీరు చెయ్యండి చేసుకోండి, కానీ స్వాహ అన్నప్పుడు చక్కగా నెయ్యి వేయాలి. అక్కడ మాత్రం నీ మైండ్ అక్యురేట్గా ఉండాలి. జపతపాలు చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ ఉన్నా లేకపోయినా అది వేరు, అది నేను బట్టి ఉంటుంది. స్వాహ అన్నప్పుడు నెయ్యి వేసావా, దేవతలకు వెళ్ళిందా, నీ ఫలితం వచ్చింది. ఎందుకంటే సింక్రనైజ్ అంటారు, చెప్పేటువంటి మంత్రము, వీళ్ళు వేసేటువంటి ఆహుతి, దాన్ని వేసేటువంటి చెరువు, ఆ పదార్థములన్నీ కూడా ఏకకాలంలో పడాలి. వాళ్ళు ఒకసారి వేస్తే అవి పదార్థం ఖర్చు అవుతుంది తప్ప దానివల్ల ఉపయోగం లేదు. అంటే నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు ఏ మంత్రాన్ని పట్టిస్తూ నిత్యాగ్నిహోత్రం చేయాలి? నిత్యాగ్నిహోత్రము అంటే వాళ్ళు రోజు ఇంకా అగ్నిలో ఏం చేస్తారంటే ఈ ముందు అగ్నిని ఆరాధన చేస్తారు. అగ్నిదేవుడికి స్తోత్రం అన్నది, దాన్ని ఆరాధన చేసి దాంట్లో ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ స్వాహ, నమో నారాయణాయ స్వాహ, నమో భగవతే వాసుదేవాయ స్వాహ అని చెప్పి వాళ్ళకి ఇంకా గాయత్రి మంత్రం ఏదైనా ఉంటే వాళ్ళు చేసుకుంటారు. చేసి వాళ్ళు 3 సార్లు కానీ, వాళ్ళు ప్రతిదీ 3 సార్లు కానీ అలా వాళ్ళు ఆహుతి చేసి అగ్నిలో వాళ్ళ దగ్గర ఏదైనా అన్నం వండితే అన్నం, లేకపోతే అటుకులు లాంటివి వాళ్ళు వేసి అగ్నికి హారతి ఇచ్చేటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. మళ్ళా నిత్యం అగ్నిహోత్రం చేసి అంతకన్నా అసలు అదృష్టం ఇంకోటి లేదు. 7 జన్మార్జితం పాపం తక్షణాద్వనిశ్చరి, అది దాంట్లోనే చెప్పారు. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహిమే హవ్యవాహన. దీని అన్నింటి కూడా డబ్బు కావాలి కాబట్టి వేదమే చెప్పింది, శ్రియం దేహిమే హవ్యవాహన అని చెప్పింది. ఎక్కడ చెప్పలేదు, ఇవన్నీ వస్తాయి ఈ ఫలితాలు. అంటే ఒక చిన్న పెద్ద యాగాలు చేయగలరు, నీ దగ్గర ఉన్నటువంటి చిన్న సదుపాయాలతోటి యజ్ఞం చేయొచ్చు. దానివల్ల కర్తకి ఇంటికి సంతోషం, దాని తర్వాత లోకానికి సంతోషం. ఇప్పుడు భోపాల్లో మరి ఆ సమస్యకి వాళ్ళు రోజు కూడా తామ్రపాత్రలో వాళ్ళు గోవు పిడకలతో వాళ్ళు చేసినప్పుడు మరి వాళ్ళు ఎలా పడిన 84 జరిగిన ఇన్సిడెంట్స్ కదా. మరి అవన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయండి. మనం ఆచరించడానికి సమయాన్ని వాళ్ళు కేటాయించుకోవాలి.